కడుపు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ యొక్క జీవితాన్ని మార్చే ఒక వరం నేను ఇస్తాను అని భగవంతుడు అంటే, నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటావు అన్నది ప్రశ్న. ఫ్యాంటసీ క్వశ్చన్, అది జరిగే పని కాదు. కానీ అది ఏమన్నానంటే, యువర్ ఆన్సర్ షుడ్ బి ఆనెస్ట్. నిజాయితీ గల ఆన్సర్ కావాలి, ఏదో ఊహించి అది కాదు. కొంతమంది అనుకుంటున్నారు టాటా బిర్లా ఇంకా ఉంటే మంచిగుండు కదా, ఇంకా చిన్న చిన్న ఉంటే మంచిగుండు, పెద్దగా ఒక 6.5 అడుగులు ఉంటే మంచిగుండు, కండల నీళ్ళైతే మంచిగుండు. నేను ఒక్కటే చెప్పిన, ఐ థాట్ ఫర్ ఓన్లీ 1 సెకండ్ స్పాంటేనియస్ ఆన్సర్ నాకు చేయవచ్చు తెలుసా. పిల్లలు మీరు ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. ఐ కమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాయన టీచర్, మా అమ్మ హోమ్ మేకర్. 9 మంది. పాత బస్సీలో ఉండిన హైదరాబాద్లోనే పాత బస్సీ. నేను కూడా భగవంతుడు వరమిస్తే ఇదే కోరుకుంటా, నాకు ఆ తల్లిదండ్రులే కావాలి, ఆ బస్సీయే కావాలి, ఆ ఇల్లే కావాలి, ఒక వరండాలో ఎంతమంది పడుతున్నామో ఆ ఇల్లే కావాలి. నాకు చదువు చెప్పిన విద్యార్థులు, నా చదువు చెప్పిన టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను విద్యార్థిగా ఉండాలి. ఏ రోజైతే ఒక పూట తింటే బతికిన రోజులు ఉన్నాయో ఆ రోజులే కావాలి. పెద్ద గొప్ప కొద్ది నేనైతే కష్టాలు పడ్డానో, ఫెయిల్యూర్స్ చూశానో, అలాంటి కష్టాలు కావాలి, అలాంటి ఫెయిల్యూర్స్ కావాలి. ఎందుకు అంటే, వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దోస్ స్ట్రగుల్స్. ఆ రోజు నేను ఎంత కష్టపడ్డామో, ఆ కష్టం వల్ల వేణుగోపాల్ వాళ్ళ ఈ స్టేజ్కి వచ్చిండు. నా తల్లిదండ్రులు జన్మకపోతే వేణుగోపాల్ ఎవడో, అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టబట్టి నేను ఆశీర్వదించబడ్డా. కాబట్టి అలాంటి తల్లిదండ్రులే కావాలి. మిత్రులారా, డోంట్ గో ఇంటూ డిఫరెంట్ థింగ్స్. పిల్లలు కొంతమంది అనడం నేను విన్నా, మా అమ్మ నాన్న రిచ్ అయి ఉంటేనా. ఇప్పుడు చూడండి, మీ మిత్రులు ఎవరైనా పెద్ద బండిలో వచ్చారు మీ కాలేజ్, పెద్ద మోటార్ సైకిల్ వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? పెట్టి పుట్టినాడు మనసు అనిపిస్తుంది, పెట్టి పుట్టినాడు అదృష్ట జాతకుడు. ఎప్పుడైతే మీ ఆలోచనకు వచ్చిందో, మీ అమ్మ నాన్నని మీరు అవమానించినట్టు లెక్క, మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టు లెక్క. ఎప్పుడు ఎలా ఉండాలంటే, నేను కూడా ఒకరోజు ఇంతకన్నా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాను అన్న ఆలోచనతో మీరు ఎప్పుడైతే కష్టపడతారో, పనిచేస్తారో, చదువుకుంటారో, ప్రిపేర్ అవుతారో, అప్పుడు నాన్న యు ఆర్ గోయింగ్ టు బి అసెట్ టు దిస్ నేషన్, లేదా యూ బికమ్ ఎ లయబిలిటీ. దయచేసి నువ్వు ఎవరితో నిన్ను కంపేర్ చేసుకోవద్దు. యు ఆర్ ఏ యూనిక్ పర్సన్, యు ఆర్ యూనిక్ పర్సన్. ఇంకొంతమంది అంటుంటారు, నిద్ర లేస్తుంది ఇవాళ నా జీవితంలో అద్భుతాలు జరగాలి, జరుగుతాయి అద్భుతాలు జరగాలి. నేను ఒక మాట చెప్తున్నానన్నా, ఆల్రెడీ నీ జీవితంలో ఇవాళ నువ్వు నిద్ర లేస్తుంది, అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం? నువ్వు నిద్ర లేకుడే పెద్ద అద్భుతం. నిలబడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఊపిరి పీల్చగలుగుతున్నాం, ఊపిరి వదలగలుగుతున్నాం. ఇవాళ అందరినీ ఆలోచించున్నాం. ఆర్ వి నాట్ సో ఫార్చునేట్? ఇది అద్భుతం కాదా? ఇంకా కరెక్ట్గా చెప్తాను, పొద్దున్నే వచ్చిందా? నీ అంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. ఇది రాక బాధపడే వాళ్ళు ఉన్నారు. నమ్మకండి, ఇది వాస్తవం చెప్తున్నా. ఇది రాక బాధపడే వాళ్ళు ఉన్నారు, ఆకలి లేక బాధపడే వాళ్ళు ఉన్నారు, తిన్న అరగని వాళ్ళు ఉన్నారు. ఇది అద్భుతం కాదా? నీకు తిన్నది నాకు తిన్నది అద్భుతం. కాబట్టి కౌంట్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ బ్లెస్సింగ్. చిన్న వాటిని కూడా మనం కౌంట్ చేసుకోవాలి. నేను ఎంత గొప్ప అదృష్టవంతుని అనుకోవాలి. అంతేనమ్మ, ఎవరితోనో కొలుసుకొని నా బతుకే తిట్లయిపోయింది, నా కర్మ తిట్లయిపోయింది. నో 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 ఆల్రెడీ ఒక అద్భుతం మీ జీవితంలో జరిగింది అన్న విషయం మర్చిపోవడానికి పరిస్థితుల్లో. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీ అందరికీ కూడా. ఇక్కడ రావడం ద్వారా, ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి రావడం ద్వారా మీరు ఈ సమయాన్ని గడపడానికి వచ్చినారా, స్పెండ్ చేయడానికి వచ్చినారా, ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినారా? వెరీ గుడ్. నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. We have not come here to spend our time
we have come here to invest our time in knowledge. Spending की investment की तेरा है. Spending అన్నది వృధా ఖర్చు. వెళ్ళిపోతుంది. ఖర్చు అనేది మళ్ళీ తిరిగి రాదు. సినిమాకు వెళ్ళారు, యు ఆర్ స్పెండింగ్ మనీ. హోటల్కి వెళ్ళారు, యు ఆర్ స్పెండింగ్ మనీ. ఇంకో పని చేశారు, యు ఆర్ స్పెండింగ్ మనీ. కానీ ఎప్పుడైతే మీరు కాలేజ్కి వెళ్తున్నారో యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నారు, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ మనీ ఫ్రమ్ యూ, రైట్? డబ్బులు ఏమైనా తీసుకున్నాం కదా, యూఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇంత కాలంలో ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక కాల్ వచ్చింది హైదరాబాద్ నుంచి, బిజినెస్ హౌస్. సార్ పలానా టైంలో మీ టైం కావాలి, 90 minutes మీకు 60,000 రూపీస్. అలాగే 30,000 నా ఫోన్లో పడ్డాయి. ఫర్ 90 minutes మీకు 60,000 రూపీస్. కానీ ఇక్కడ మీ దగ్గర కూడా తీసుకుంటున్నాము పైసలు. ఏం తీసుకుంటానండి? కానీ మీరు తక్కువ అంచనా వేయాలి. మీరు ఇన్వెస్టింగ్ యువర్ మోర్ వాల్యుబుల్ టైం. సమయానికి ఇచ్చింది ఏమీ లేదు, డబ్బులకు ఇచ్చింది సమయం. ఒప్పుకుంటారా? ఒకసారి ఒక పెళ్లి కార్యక్రమంలో చెప్పిన గిఫ్ట్లే వస్తున్నాయి, ఏమేమి ఇస్తున్నారు అన్నీ రాసుకుంటా ఉన్నారు. ఆ రోజు నాకు 2 నిమిషాలు మాట్లాడమన్నారు పెళ్లిగా. నేను ఒకటే మాట ఇచ్చిన మెసేజ్, భార్య భర్తలకు ఒక మెసేజ్ ఇచ్చిన. రెండవ మెసేజ్ ఏమి ఇచ్చిన తెలుసా? ఎవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చినారు అనేది గొప్ప కాదు అయ్యా. ఎవరైతే మీ పెళ్లికి అటెండ్ అవ్వడానికి వచ్చినారో, మీ మిత్రుడు ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక 2 గంటలు మీ యొక్క పెళ్లి సమయాన్ని కేటాయిస్తున్నారో, హీఈస్ గివింగ్ యూ 2 hours of his lifetime which can never get it back. అని ఎప్పటికీ కొనలేని, ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని ఆ 2 గంటల సమయాన్ని మీకు ఇస్తున్నారు అంటే అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఉంటుందా? మీరు మా టైం ఇస్తున్నారు నాన్న ఇవాళ. అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ యువర్ టైం అండ్ యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ అవర్ టైం. టైం అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్గా భావించినప్పుడే జీవితంలో మనం ముందుకు ఎదిగే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే ఎండిపోయిన బావిలా తయారవుతాం మనం. ఎస్, చూడండి, ఒక సామెత ఉంది, నోరు ఎండిపోతేనంట, నాలిక ఎండిపోతే రుచి తెలవదంట. యూ డోంట్ నో, టేస్ట్ బడ్స్ పనిచేయడం మానేస్తాయి. నాలుక ఎండిపోయినప్పుడు, గొంతు ఎండిపోతే మాట రాదంట. చచ్చిపోయే గొంతు నీళ్లు పోస్తారు. ఎందుకు? ఆయన ఎవరు చెప్పాలనే విషయం చెప్పలేకపోతా ఉన్నాడు. గొంతు తడిసి ఏమైనా చెప్తాడేమో అనేసి. తరువాత శరీరం ఎండిపోతే బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది. ఎడారి ఎండిపోతే ఎడారి ఎండిపోయి ఉండదు ఎప్పుడు కూడా. అలాగే మనుషులు ఇప్పుడు భూమి ఎండిపోయింది అనుకోండి, పంట రాదు, మొక్క రాదు. మైండ్ ఎండిపోతే ఏమవుతుంది? మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఏ సరే చదువుకున్నా చదువు లేకపోయినా పెద్దవారికి ప్రతి వ్యక్తి కూడా రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగాలి అంటారు. ఎందుకంటే మైండ్ ఈజ్ 70% వాటర్. మన బ్రెయిన్ ఏదైతే ఉందో 70% వాటర్. అది ఆరోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. అది ఆరోగ్యంగా లేకపోతే తిక్క ఆలోచనలు వస్తాయి. ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నాం, మన దేశం యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచ దేశాలు మన దేశం గురించి చెప్పుకుంటున్నాయి. బికాజ్ ఐ ట్రావెల్ అక్రాస్ సౌత్ ఈస్ట్ ఏషియా. ప్రతి దేశంలో కూడా మన దేశం అంటే ఎంత గౌరవం ఉంది. ఇండియన్స్ ఆర్ ఇంటలెక్చువల్స్ అంటారు, వాళ్ళు ఇండియన్స్ ఆర్ గాట్ గ్రేట్ బ్రెయిన్స్ అంటారు, ఇండియన్స్ ఆర్ వెరీ టాలెంటెడ్ పీపుల్ అంటారు. కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఇండియన్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా అని చెప్తుంటే సంతోషించాలా బాధపడాలా అర్థమవుతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ మై యూత్ గోల్స్ లేకుండా, ఎయిమ్ లేకుండా జీవితాన్ని బతికేస్తూ ఉన్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారి ఫంక్షన్లో మీ అందరికీ తెలిసిందే, నో హోటల్ 5 స్టార్ హోటల్ ఫర్నిచర్ని ధ్వంసం చేసేసారు. ఒకరి ప్రాపర్టీని ధ్వంసం చేసే హక్కు మనకి ఎవరు ఇచ్చినారండి? మన ఇంటికి వచ్చి ఎవరైనా టీ కప్పు పలగొడితేనే మనసు చివుక్కుమంటది. అవునా కదా? చివుక్కుమంటది. ఆఫ్టర్ ఆల్ 30 రూపాయలు టీ కప్పు. అది పద్ధతి? చదువుకున్న వ్యక్తులు చేసే పని. అంటే యూత్ దగ్గర అంత టైం ఉంది. నేను ఇప్పుడు నాకు 62 ఏళ్ళు వచ్చి ఇంకా పని చేయాలి, ఇంకా పని చేయాలి. ఒకసారి టైం సరిపోదు మాకు. ఆ మధ్య ఫ్రెండ్స్, నేను వాకింగ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే ఓటీటీలో ఏం సినిమా చూసావయ్యా నన్ను అడిగితే, ఆనెస్ట్లీ స్పీకింగ్ గడిచిన 2 నెలలుగా ఓటీటీలో ఒక్క సినిమా
సినిమా కూడా చూడలేదు. నాకు ఇంట్లో నెట్ఫ్లిక్స్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఏవేవో ఉంది, అమెజాన్ ప్రైమ్ అన్నీ ఉంది. సినిమా చూసే టైం లేదు. కానీ వీళ్ళకి ఎవరినో చూడడానికి, ఎక్కడో చూడడానికి, ఎవరి కళల్లో నెరవేర్చడానికి, తన కళల్ని చంపుకోవడానికి టైం ఉంది మన పిల్లల దగ్గర. ఎంత ఘోరమైన విషయం అండి. టైం ఈజ్ వెరీ ప్రెషియస్. 1 సెకండ్ ఈజ్ గోన్, యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. అలాంటి సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాం అన్న? నో బ్యాక్లాగ్ టు మై స్టూడెంట్. ఒక బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు, ఒక బంక్ కూడా మీరు కాలేజ్ ఉండకూడదు. అమ్మ నాన్న పెట్టిన ప్రతి రూపాయి కూడా మీరు న్యాయం చేయాలి. ఎప్పుడు చేస్తారన్నా? మాకు చదివించే తండ్రి లేకపోయి పదాలు తండ్రిని చూడగలుగుతున్నాడు. పదాలు చనిపోతే చదువుకోవాలని తప్పన, చదువుకోవాలని స్థితిలో ఎన్నోసార్లు చెప్పినా నేను. బాంబే చౌపట్టి బీచ్లో పల్లీలు అమ్మినాడు, ముప్పల్లి అంటారు కదా. చెనిక్కాయలు అమ్మినోడు వేణుగోపాల్, బుగ్గలు అమ్మినోడు వేణుగోపాల్, బొమ్మలు అమ్మినోడు వేణుగోపాల్. అవన్నీ చేసి 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 ఎస్ ఐ హావ్ ప్రూవ్డ్ మైసెల్ఫ్. I traveled across 40 countries in the world and today వేణుగోపాల్ చెప్పాడు. ఇలా మీరు చెప్పుకోవాలి. ఒకరోజు అమ్మ నాన్న దగ్గర ఎప్పుడు చాచుకొని when you are becoming a liability, youngest nation, ఇది చేసే పని. The quality of the nation depends on the quality of the people who live in the nation. క్వాలిటీ ఉండాలి సార్. గౌరవం ఎందుకు మనకి? మంచి పాండవులు కావాలి. నీ కుటుంబానికి నువ్వు అసెట్ కావాలి నాన్న, నీ దేశానికి నువ్వు అసెట్ కావాలి అంటే ఇప్పుడు సీరియస్నెస్ అనేది నీలో ఉండాలి. ఎక్కం లేక నీ యొక్క చదువుని పూర్తి చేస్తే హీరో లెక్క బతుకుతావు, రాణి లెక్క బతుకుతావు తల్లి. లేకపోతే నీ చెయ్యిలా ఉంటుంది. అలా మీరు డ్రై అవ్వడానికి నేను ఒప్పుకోను. నీ జీవితం డ్రై కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఎప్పుడు కూడా షైనింగ్ అన్నది నీలో ఉండాలి. షైనింగ్ అన్నది ఉండాలి. ఎడారిలో వెళ్తే, దుబాయ్లో వెళ్తే అన్ని ఒక చెట్టు కూడా ఉండదు. డ్రై 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 వాతావరణంలో ఉండలేము మనం. డీహైడ్రేషన్ అవ్వకూడదు అంటే డాక్టర్ నీళ్లు తాగాలి బిడ్డ, నీళ్లు తాగాలి, కొబ్బరి పంటలు తాగాలి అంటారు. మరి మన జీవితాల్లో మన మైండ్ డ్రై అయిపోతాం. దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? యూ ఆర్ సపోజ్ టు థింక్ నో హేట్రెడ్ ఫ్రమ్ టుడే. నిద్ర లేచిన మొదలు పట్టుకునేంత వరకు యూ షుడ్ మేక్ యువర్ డే మోర్ ప్రొడక్టివ్. ప్రతి నిమిషానికి మీరు వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే యు ఆర్ ఇన్వెస్టింగ్. అంటే లైఫ్ ఇస్ వెరీ షార్ట్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మరి అందులో దానికి మనం ఎందుకంటే ఏదేదో తిట్టుకుంటా, వాటిని వీడు తిట్టుకుంటా, వీడు వాటిని తిట్టుకుంటా. అంత టైం లేదు స్టూడెంట్ దగ్గర. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ స్ట్రాంగ్ అసెట్ టు ద నేషన్. అంతే, వేరే మాట్లాడలేదు. నీ ఇంటికి నువ్వు స్ట్రాంగ్ అసెట్ అవ్వాలి. నేను చేసిన కాబట్టి నీకు ఇంత ధైర్యం నేను చెప్తా ఉన్నా. ఐ బికమ్ ఎన్ అసెట్ టు మై నేషన్. నా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేణుగోపాల్ కూడా అసెట్టే. మా ట్రైనర్స్ అందరూ కూడా అసెట్టే. రోటరీ క్లబ్ కూడా అసెట్. దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. ఒకసారి రోటరీ క్లబ్ వారికి ఒక చప్పటి కొట్టండి. ధన్యవాదాలు చేస్తున్నారండి. తప్పకుండా సేవ చేసేస్తున్నారు. ఎవరైనా మనసు ఉండాలి సార్, మనసు ఉండాలి. నా పిల్లలు బాగుపడాలి అని మంచి మనసుతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టారు. ఖర్చంతా వాళ్ళు భరిస్తూ ఉన్నాం, ప్రతి రూపాయి కూడా భరిస్తూ ఉన్నాం. యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. మీరు చదివే అవకాశం లేకపోయా. రిమెంబర్ ఆల్వేస్ సార్, ఎండిపోతే ఏం జరుగుతుందో ఒక స్టోరీ చెప్తా. తిక్క ఆలోచన వస్తాయి. తిక్క ఆలోచన ఇంట్లో వస్తాయి సార్. ఈ మధ్య ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువైనాయి. సూసైడ్, పిల్లలు సూసైడ్ చేసుకోవడం బాగా అనిపిస్తుంది సార్. నాలాంటి ముసలోడు మీద ప్రాబ్లం లేదు. మీరు పోవద్దు. యువర్ అసెట్. మీరు భవిష్యత్తు అవసరం, దేశానికి మీరు అవసరం. ఏం కష్టం వచ్చిందండి సూసైడ్? చిన్న కష్టం వేగం లెక్క వస్తుంది, వేగం లెక్క పోతుంది. మాట్లాడదు. I'm not joking. Why you are talking? సీరియస్గా చెప్తుండేది అందులో ఇక్కడ ఏదో అడుగుతున్నావు. ఐ నాట్ యాక్సెప్ట్. కష్టం వేగం లెక్క వస్తుంది, వేగం లెక్క పోతుంది. గుర్తుపెట్టుకో, నీతో ఉండదు నాన్న. నీకు ఎల్లవేళలా ఇది నా మీదే ఉంటుంది. నో, కష్టం వచ్చినప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలి. Unfortunately, we are trained to maintain success. Unfortunately, we are not trained to manage failure. Success వస్తే ఎట్లా ఎంజాయ్ చేయాలో మనకు తెలుసు, కానీ ఫెయిల్యూర్ వస్తే
ఎట్లా మేనేజ్ చేయాలో మనకు తెలియట్లేదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మేనేజ్ చేయగలిగిన వాడే యువత గురించి చెబుతుంటే, యువత పక్కోడతో మాట్లాడుతుంటే ఎట్లుంటుందని. యువత చనిపోతున్నారు. ఐఐటీలో చదివిన యువత ఆత్మహత్య చేసుకుంటే ఎట్లుంటుందండి? అది దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు, రేపు పెద్ద పెద్ద దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. మరి మాకు వచ్చిన కష్టాల కన్నా మీద అంత పెద్ద కష్టమా? నాట్ ఈవెన్ స్మాల్ కంపేర్ చేసుకుంటే మరి మేము బతుకులంలో కదా. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ హస్ ఎ సొల్యూషన్. మేక్ ఇట్ మోర్ దాన్ వన్ సొల్యూషన్. వై వి ఆర్ unable to get a solution? Because we always think about the problem, we sleep with the problem, we walk with the problem, we wake up with the problem, everything we do with the problem, and we become a big problem to ourselves. మనమే ఒక గుదిబండలెక్క తయారవుతాం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇంతకంటున్నా కదా, ఇది ఎండిపోతే ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఒకనొక కాలంలో అనగనగా లాంగ్ టైం అగో దేర్ లివ్డ్ ఎ బిగ్ కింగ్. పెద్ద మహారాజు పెట్టుడు. వాళ్ళు ఒక రోజు ఒక తిక్క ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, వాడి వయసు 60 దాటేసింది. వాడికి ఇంకా బతకాలన్న కోరిక. ఎందుకంటే వాళ్ళ చరిత్ర చూసుకుంటే వాళ్ళ నాన్న 60 దాటుతూనే చనిపోయినాడు, వాళ్ళ తాత కూడా 60 దాటుతూనే చనిపోయాడు. ఈయనకు భయం పట్టుకుంది 60 దాటుతూనే నేను ఎక్కడ చచ్చిపోతాను అని. ఈ ఫియర్ ఒకటి ఉంటుంది, ఫియర్ ఆఫ్ డెత్ అంటారు. ఓకే, అప్పుడు ఒక పెద్ద మునిగాని కనుక్కున్నాడు. మునిగారు వచ్చారు. మునిగారు కాళ్ళ మీద కొట్టాడు. నాన్న రాజా, ఏమి నీ కోరిక? మునీశ్వర, నా దగ్గర ఎంత సంపద ఉందో మీకు తెలుసు, ఎంతమంది సామంతరాజులు ఉన్నారో మీకు తెలుసు, ఎంతమంది రాణుల్ని నేను మెయింటైన్ చేస్తున్నానో మీకు తెలుసు. ఈ సంపదపై ఏం కావాలి? నేను చచ్చిపోతే కాబట్టి నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు స్వామి అని. ఏం లేకుండా మరణం వద్దంట పెద్ద మనిషి. జీవితం మునిగారన్నారంట. మహారాజా తప్పు, ఇలాంటి కోరిక కోరద్దు, నీ మంచిగా చెప్తున్నా. లేదు, I want to be immortal. మహారాజా ఇంకోసారి ఆలోచించుకోండి. నో, ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట అయితే నీ సాగు అనేసి 2 మైళ్ళ దూరంలో అక్కడ ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో డుక్కి కొట్టు. డుక్కి అంటే ముందు బతికేస్తుంది. నీకు సాగు ఉండదు. నుంచి ఆ విషయాలు వెళ్ళిపోయినాడు సరస్సు దగ్గర ముందుదామనే లోపు ఒక ముసలాయి కూర్చున్నాడు. కొట్టుకుంటా ఉన్నాడు. ఒళ్ళంతా రక్తమే. కొట్టుకుంటా సరే ఈ సంగతితో చూద్దామని ముసలాయన పెద్ద ఆయన, ఏంటి నీ ప్రాబ్లం? ఏమైంది? ఇంత ముసలికున్నావు? నీ వయసు ఎంత? నా వయసు ఒక 500 ఏళ్ళు సంబంధం. ఎన్నేళ్ళు? 500 సంబంధించిన. ఇంకా బతుకున్నావా? నాకు సాగు వస్తలేదు, చచ్చిపోవాలన్నా చచ్చిపోవట్లేదు, అన్ని నొప్పులే, చర్మమంతా ఒడిగిపోయింది, దురదలు పోకుంటే రక్తం వస్తుంది. రక్తం పోయినా కూడా నేను చస్తలేను, ఎముకలు ఎండిపోయినా నేను చస్తలేను, తినకుండా మానేసినా కూడా నేను చస్తలేను, సావైపోతుంది భగవంతుడా అని ఏడుస్తూ ఉన్నాను. నీకు ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతికినావు అంటే, బుద్ధితో పోయి మునీశ్వరుడు పోయినా నాకు సాగే ఉండద్దు అనేసి నీ దగ్గర నేను ఒకప్పుడు మహారాజునే, ఇంతకీ నేను ముక్తాను నీకు. అవునా? అవునా బాబు. ఇప్పుడు నన్ను నరికినా కూడా నాకు సాగు రాదు. కత్తి తీసి నరికితే కూడా మొన్న బతుకుందొచ్చు, చస్తలేడు. పరిగెత్తాడు మహారాజు. మునీశ్వరుడి కాళ్ళ మీద పడి కొద్దిగా మార్పు చెయ్యాలి. యూ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఇన్ మై మనం. అదేంటి మహారాజా? మరణం అయితే వద్దు, మరణం ఉండాలి, మరణం రావద్దు, నాకు ఇమ్మోర్టల్ ఉండాలి, కానీ యవ్వనంతో ఉండాలి, నా కండలు ఎరగద్దు, ఎంతకాలమైనా ఇదే ఫిట్నెస్ ఉండాలి. మహారాజు కోసం ఆలోచించుకోండి. ఒకసారి కమిట్ అయితే ఇంకొక 2 మైళ్ళ దూరం పోవాలి. అక్కడ సరస్సు డుక్కి కొట్టుకోడు. ఏం తిన్నాడు? డుక్కి కొడదాం
అప్పటికి మహారాజు కనిపించింది. ఎల్లి ముడి కాడ నిలబడి నాకు వద్దునైనా బతుకే వద్దు, నాకు టైం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను, అంతవరకు ఆరోగ్యంగా బతికేటట్టు వరం స్వామి అని వెళ్ళిపోయాడు. ఏం నేర్చుకోవాలి? అత్యాశ వద్దు. ఈ యొక్క యూనివర్స్ అనేది ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. చాలామంది తల్లిదండ్రులు తొందరగా కోల్పోయి ఏడుస్తూ ఉంటారు. నాన్న అది జరగాల్సింది అదే, దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ పర్పస్. ప్రతిదీ కూడా ఒక పర్పస్ అన్నది ఉంటుంది. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం డైజెస్ట్ చేసుకోవాలి. అట్లెందుకు జరగలేదు, ఇట్లా జరిగితే బాగుంది కదా, అది ఎట్లా జరగాలో అట్లే జరుగుతుంది. దట్ ఈస్ ప్రాక్టికల్ లైఫ్. నిజ జీవితం అంటే అట్లే ఉంటుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. నీలో యాక్సెప్టెన్స్ అన్నది ఉందా? యూ హ్యావ్ టు. ఒక పెళ్లి సంబంధం పోయిందా? నో ప్రాబ్లం. ఇంకో రాజకుమారుడు వస్తాడు, అందమైన రాజకుమారుడు, ఏడవద్దు. ఒక పరీక్ష పోయిందా? ఏడవద్దు. ఒక ఇంటర్వ్యూ పోయిందా? ఏడవద్దు. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారండి. వీళ్ళ బతుకు పాడుగా 60%తో పాస్ అయిన 10th క్లాస్ కుర్రాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. 96 తెచ్చుకున్న అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే దాని ఫ్రెండ్కి 96.5 వచ్చిందంట. అది ఏడుపు. అమ్మ మిమ్మల్ని తల్లి మంచోడు. ఈ ఏడుపుడు వాసుగా దేశాలు దయచేసి వద్దే వద్దుగాక వద్దు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా ట్రై అవ్వడానికి వీలు లేదు. యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ అసెట్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? మొన్న ఒక ప్రశ్న వేశారు, చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏఐ అని వింటున్నారా? వాట్ ఈస్ దట్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ అంటే తెలుగులో అర్థమైంది కృత్రిమమైన. బాగా పాయింట్ నోట్ చేసుకోండి. కృత్రిమమైన అన్నట్టు ఎక్సైట్మెంట్. ఐ లవ్ టెక్నాలజీ, ఐ లవ్ ఇట్. నేనే దాన్ని వ్యతిరేకం కాదు. ఎందుకంటే నా బిడ్డ ఐటీలోనే ఉన్నారు, నా అల్లుడు ఐటీలోనే ఉన్నారు. అది వేరే విషయం. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు. అమ్మ ఏంటమ్మా నేను అనౌన్స్ సైలెన్స్ మీద నాకు అటెండ్ తగ్గదు. ఎవరు మాట్లాడినట్టు దుర్మార్గులు క్షమించేవారు. రేపే నీ పెళ్ళి అయిపోతుంది. నేను నవ్వుతున్నాను. ఓకే, ఏఐ వర్సెస్ ఈఐ అన్నారు. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఐ అండ్ ఏఐ అంటే చెప్పేవాడు. ఈఐ డిఫరెన్స్ ఏంటంటే చెప్పేవాడు. ఆయన ఏమన్నాడు సార్? ఫస్ట్ ఇంకో రకం రాశారు, విచ్ ఈస్ గ్రేట్ సార్, ఏఐయా ఈఐయా? ఎందుకంటే మేము ఎక్కువగా కార్పొరేట్ రంగంలో ఈఐ మీద ఇస్తున్నారు. ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు ఐక్యూ ఉండేది మా చిన్నప్పుడు. వీడి ఐక్యూ ఏముందిరా, తర్వాత ఈక్యూ. ఇప్పుడు అసలు దీనికి సంబంధం లేదు. ఏఐ ఈస్ డిఫరెంట్ ఎంటిటీ, ఈఐ ఈస్ డిఫరెంట్ ఎంటిటీ. ఆన్సర్ నెంబర్ 1. నెంబర్ 2, అబ్బాయికి అర్థం అవ్వాలి కాబట్టి చెప్పిన ఆర్టిఫిషియల్ కృత్రిమమైన ఉంది. ఇట్ ఈస్ జస్ట్ ఎ టూల్. ఏంటది? ఇట్ ఈస్ జస్ట్ ఎ టూల్. నాకు గడియారం మర్చిపోయి వచ్చిన ఇవాళ మా అమ్మాయి గిఫ్ట్ పంపింది. అదే అన్నీ చూపిస్తుంది. అది నీ గుండెకాయ ఎట్లా ఉంది, నీ ఈజీకి పంపింగ్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఎన్ని స్టెప్పులు వేసినావు. స్టెప్పులు అంటే సినిమా స్టెప్పులు కాదు. ఎన్ని అడుగులు వేసినావు, ఎంతసేపు నిద్రపోయినావు గురువు పెట్టి, ఎంతసేపు అటు ఇటు ఊగినావు అంటే నిద్ర లేక, ఈ మొత్తం హిస్టరీ చెప్పేస్తా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ టెక్నాలజీ. ఎనేబుల్డ్ అంటే ఇలాంటి వాటికి అది ఒక అద్భుతమైన వరం. ప్రజా శ్రేయస్సు కోసము, సమాజ శ్రేయస్సు కోసము, సెక్యూరిటీ కోసము, బాడీ సేఫ్టీ కోసము, హెల్త్ కోసము వండర్ఫుల్. మనకి ఏది కావాలన్నా ఇట్లా కొడితే ఆన్సర్ వచ్చేస్తుంది ఏఐ నుంచి కదా. దాని లెవెల్ అది వెరీ పవర్ఫుల్, అప్రిషియేట్. కానీ వాట్ ఈస్ ఈఐ? ఇమోషనల్ ఇంటెలిజెన్స్. బికాస్ ఏఐ హ్యాస్ నో ఇమోషనల్ ఇంటెలిజెన్స్, నో ఇమోషన్స్ ఎట్ ఆల్. నువ్వు ఏదైతే ఆర్డర్ ఇస్తావో అయ్యా అది నెరవేరుస్తావు చెప్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ ఇందులో గడియారం గురించి చెప్పాను కదా, అందులో అప్పుడప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, బోర్ అనేది. ఏంటో బోర్ అంటున్నానంటే చూస్తే టేక్ ఏ సింపుల్ వచ్చింది. టేకే అంటే నీళ్ళు దగ్గర ఎదవా నిండిపోతున్నావు ఒకటి అని అంటాం. అప్పుడు వెంటనే పెట్టి చేస్తుంది. చెప్పింది వస్తే ఆర్డర్ మనం కాకపోయినా తిడుతుందా? తిడుతుందా?
ప్రేమతో నీళ్ళు తాగుబిడ్డ అని దట్ ఈస్ కాల్డ్ ఎమోషన్. తల్లికి ఎమోషన్ ఉంటుంది, భార్యకి ఎమోషన్ ఉంటుంది, ఫ్రెండ్కి ఎమోషన్ ఉంటుంది, అక్క చెల్లికి ఎమోషన్ ఉంటుంది, వదినకి ఉంటుంది. ఏ ఉంటుందా ఎమోషన్? మీరు ఒక ఆట ఇచ్చారు, బాబు మీ పరిస్థితి బాగాలేదు, ఒక గుట్టదా ఓనేసి అంతే. గూగుల్ మ్యాప్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు చెప్తుంది, ముందుకు వెళ్ళిన తర్వాత 50 మీటర్స్ వచ్చి రైట్ టర్న్ తీసుకో అని చెప్తుంది. నువ్వు తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళతో చెప్తుందా? గుర్రముందే అందుకు చెప్తుంటే ఏదంటేదా చెబుతుంటే అందులో చెప్తారా? చెప్తుంది. మళ్ళీ చెప్తాను ముందుకు వెళ్ళి ఉంటాను తీసుకొని మళ్ళీ అంటారు. ఓపిక చెప్తుంది. కానీ మీ తమ్ముడు అన్న కారణం కూర్చున్నాడు రే కూడా చెప్తే ఒకటేంటే చెప్పు అని అక్కడ సెట్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ ఎమోషన్. ఇంత తేడా ఉంటుంది నాన్న, దయచేసి కంపేర్ చేయద్దు, దేనికి దానికే లెక్క. కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఎమోషన్ ఇప్పుడు చూడు, శరీరంలో భగవంతుడు అద్భుతమైన పదార్థాల ఆకారం పెట్టాడు. ఇందులో ద మోస్ట్ వాల్యుబుల్, ఒక వ్యక్తికి సేవ తీర్చేది, ఒక వ్యక్తి కష్టంలో ఉంటే ఆ ఆర్గన్ అన్నది ఆ వ్యక్తిని ఆదుకుంటుంది. ఆ ఆర్గన్ ఏంటంటే భుజం అన్న. నీకు ఏడుపు వస్తే భుజం మీద బాగా ఏడుస్తావు. ఎవరన్నా చనిపోతే ఎక్కడ పెట్టుకుంటావు? కర్రని ఇక్కడ భుజం మీద పెట్టి మోస్తాం. దిస్ ఇస్ అనదర్ ఎమోషన్. ఇది మిషన్ చేయలేని పనులు ఇవన్నీ కూడా మనిషి మాత్రమే చేయగలడు. అలాగే మన ఆలోచనలు ఎస్ పదులు పెట్టేది ఎమోషన్స్ మాత్రమే. అసలు ఏ కనిపెట్టేదే మనిషి కదా. ఆ బ్రెయిన్ మనిషి నుంచి వచ్చింది. ఆ బ్రెయిన్ని మనం చిన్నప్పటికీ ఏ ప్రకారంగా ట్రైన్ చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ తల్లిదండ్రులకి తప్పు ఉంది, టీచర్లకి కూడా తప్పు ఉంది. నాకు మొహమాటలేదు, తిట్టే ఉన్నది వెళ్తాను. ఎందుకు తప్పుందని చెప్తాను. చిన్నప్పటి నుంచి ర్యాంకు ర్యాంకు ర్యాంక్, మార్కులు మార్కులు, వాడు ఎల్కేజీ ప్రిపరేటరీ ఏమి చీకుతూ ఉంటాడు. వాడిని వెళ్ళి స్కూల్లో అంత అవసరం. నా మనవరాలు ఉందండి, స్వీడన్లో చదువుతుంది. నా మనవరాలు నో ఎగ్జామ్స్, వెళ్తుంది స్కూల్లో ఆడుకుంటుంది. 5 ఏళ్ళు నో ఎగ్జామ్స్, జస్ట్ ఫ్రీ అవుట్, గో టు స్కూల్. ఇంకా వాళ్ళన్నీ కెమెరాలు గమనిస్తుంటాయి. ఏ మీద అమ్మాయికి ఎక్కువ ఫోకస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అన్ని గమనిస్తుంటాయి. దానికి తగ్గట్టుగా ఒక ప్లానర్ ఉంటారు, కౌన్సిలర్. ఈ అమ్మాయికి ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఈ రంగంలో ఈ అమ్మాయి రాణిస్తుంది. చిన్నప్పుడే చెప్పేస్తారు. నో పోటీ ప్రపంచం ఏమి లేదు, అక్కడ పోటీ అనేది ఉండదు. 13వ ఏళ్ళ వరకు ఒక ఎగ్జామ్ కూడా ఉండదు. కానీ వాళ్ళు హై స్టాండర్డ్స్లో చదువుతారు, హై స్టాండర్డ్స్లో ఉంటారు. మన దగ్గర ఎందుకు ర్యాంక్ రాలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి, పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి, మంచిదే. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్? ఫోర్స్ చేసి పెట్టుకున్నాం. ఫోర్స్ చేయదండి దయచేసి. వాళ్ళ మానవ వాళ్ళ నాడుకోనివ్వండి. ఒక ఆవిడ వచ్చి 6 ఏళ్ళంట బాబుకి చాలా అల్లరి చేస్తున్నాడండి. 6 ఏళ్ళోడు అల్లరి చేయకపోతే 60 ఏళ్ళోడు చేస్తాడండి. అరే యస్ నాట్ ఆల్ ద రైట్. ఎన్ని చూడండి తల్లి, అమ్మ నన్ను చూడతాను, నన్ను చూడండి. ఇలా ఏపీలు వస్తే వాళ్ళు మనం మర్యాద ఇచ్చి కూర్చోబెట్టండి. సార్ వెల్కమ్ యూ సార్, ప్లీజ్ బీ సీటెడ్. తో ప్రెషర్ అన్నది పెట్టకూడదు. అక్కడ ఏం జరుగుతుంది? జపాన్లో ఒక ఇన్సిడెంట్ జనరల్గా ఆ ఇన్సిడెంట్స్ నేను చూసినది అందరూ పాఠాలు నేర్చుకున్నాను. మ్యూజికల్ చైర్ ఆట ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆడారు? ఇంచుమించు అందరూ ఆడింటాం. చిన్నప్పుడు ఆడకపోయినా పెద్దప్పుడు ఒకనొక టైంలో ఆడతాం. ఎప్పుడది? కార్తీక మాసంలో మనం వనభోజనానికి వెళ్తాం, పిక్నిక్ టైం. ఈజీ కదా. ఆ ఆట ఎలా ఉంటుందో చెప్పండి, అందరికీ తెలుసు కదా. 10 మంది ఉంటారు, ఎన్ని చేతులు ఉంటాయి? 9 చేతులు. 10 మందికి 9 చేతులు ఉంటాయి. తిరుగుతూ ఉంటారు. డింగిని ఆడేసరికి 10 మంది ఉరుకుతారు, ఉరికి కూర్చుంటారు. ఒకరికి దొరకదు సీట్. ఒకరికి 9 మంది 9 సీట్లలో కూర్చుంటారు. బాగా వినండి నన్ను. ఒకడంతా మార్చుకొని ఓడిపోయాడు. తర్వాత ఏమవుతుంది? ఒక ఆయన వెళ్ళిపోతే 9 మంది ఉన్నారు. కుర్చీలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. తగ్గించుకుంటా తర్వాత 7, తర్వాత 5, 4, 3, 2,
9 ఉంటాయి. కుర్చీలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. 9 ఉంటాయి. అందరూ తిరుగుతారు. అందరూ తిరిగి టక 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 తిరిగి ఆ 10 మంది కూడా 9 కుర్చీలు అడ్జస్ట్ అవ్వాలి. అందరూ అడ్జస్ట్ అయ్యి ఒకళ్ళ మీద ఒకటి చేసి కూర్చుంటారు. తర్వాత ఏం చేస్తారు? ఒక కుర్చీ తీసేస్తారు. పిల్లలు ఎంతమంది ఉంటారు? 10 మందే ఉంటారు. 8 కుర్చీలు 10 మంది మళ్ళా తిరుగుతారు. గంట ఆగేసరికి ఆ 8 కుర్చీలో 10 మంది అడ్జస్ట్ అవ్వాలి. ఆ తర్వాత 7 కుర్చీలు, 6 కుర్చీలు, 5 కుర్చీలు, ఆఖరికి ఒక కుర్చీలో కూడా 10 మంది అకామిడేట్ అయ్యేటట్టుగా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. బలమైన ఇలా ఉండి మనది కొడతాం కదా, పండుగ టైంలో ఎక్కుతారు కదా, ఎక్కి ఉండి కొడతాం కదా, ఆ ప్రకారంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని బట్టి వాళ్ళ మైండ్ ఏముంటుంది? ఒకరి ఓటమి మన గెలుపు కాదు, అందరూ గెలిస్తేనే మనం ఉన్నతంగా ఎదుగుతాము అని టీం వర్క్. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ అట్లా మార్చేస్తారు. వై వీఆర్ అనేబుల్ టు వర్క్ ఇన్ ద టీమ్స్. కనీసం ఎందుకు పనిచేయలేకపోతున్నాం? దిస్ ఈస్ ద రీజన్. నువ్వెంత అంటే నువ్వెంత, నీకు పేరు వస్తే నాకు వదలమంట, వానికి పేరు వస్తే నీకు వదలమంట, నీకన్నా నేను అడుగెత్తు. ఈ జలసి అనేది చిన్నప్పటి నుంచి మొదలైంది. చిన్నప్పటి నుంచి టెండర్ బ్రెయిన్ ఆ మైండ్ సెట్ మార్చగలిగితే యూ విల్, ఐ విల్. ఈ యొక్క కల్చర్ అనేది ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఇంకా అసూయ ద్వేషాలకి తావు ఉండదు, దాకా ఉండదు. ఎంత అద్భుతమైన పాఠం ఇప్పుడు చెప్పండి. ఈజ్ బెటర్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్ మేక్స్ యు ఎ విన్నర్. రిమెంబర్, ఎప్పటికీ ఉన్నతం ఉండదు. ఏది అంత గొప్పదైతే అయ్యా ఆ మధ్య ఒక 35 ఏళ్ళ ఒక లేడీ గురించి విన్నారా? 3 ఏళ్ల కొడుకును 4 ఏళ్ల కొడుకును గోవా తీసుకుపోయి బెంగళూరు నుంచి వాళ్ళు ఆ భర్త మీద ఉన్న కోపంతో ఆ బిడ్డని చంపేసి ఆమె ఎవరు తెలుసా? అయిన ఒక కంపెనీకి CEO, Chief Executive Officer, and she has given so many lectures on artificial intelligence, and that lady killed her own son who is 3 years old, packed in a suitcase, ట్రంక్లో పడేసే ట్యాక్సీలా బెంగళూరు వస్తుంటే మధ్యలో పోలీసు అరెస్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ ప్రూవ్ అయిందా లేదా? నో ఎమోషన్స్. నువ్వు ఎంతకన్నా ఎదుగు, నువ్వు జిల్లా కలెక్టర్ అయిపో, జిల్లా ఎస్పీ అయిపో, డీజీపీ అయిపో, దేశానికి ప్రధానమంత్రి అయిపో, నీ దేశాన్ని మనవద్దు, నీ తల్లిదండ్రులని మనవద్దు ఎట్టి పరిస్థితుల్లో. నేను అందుకే ఆ ఫ్యాంటసీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన. వేణుగోపాల్ వల్ల ఎంత సక్సెస్ అయినా సరే ఆ సక్సెస్ విధంగా ఆ జీవితం ఉండబట్టి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినాము అన్న విషయం మర్చిపోవద్దు. మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోవడానికి ఏం లేదు. పెట్టుకోండి. అందరూ అనుకుంటారు మోటివేషనల్ స్పీకర్. నేను కొద్దిగా మారుస్తున్నాను సార్, మన ఫేస్బుక్లో కూడా పెట్టా. ఐఎమ్ నాట్ హియర్ టు మోటివేట్. ఇప్పుడున్న విద్యార్థులకి, తల్లిదండ్రులకి, టీచర్లకి, పెద్దలకి మోటివేషన్ అవసరం లేదండి. దే ఆర్ హైలీ మోటివేటెడ్. వాట్ ఆల్ దే నీడ్ ఈజ్ ఎ స్మాల్ డైరెక్షన్, సరైన డైరెక్షన్. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ యూత్ ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ miracles to happen. Our youth are waiting for a right person who can show them the right direction. In that case, they can shake heaven and earth to achieve their legitimate goals. And stronger than నమ్ముతాను. మీకు ఏదో అద్భుతాలు జరగాలని మీరు వెయిట్ చేస్తలేరు. సరైన వ్యక్తి సరైన దిశ చూపిస్తే యూ కెన్ డూ వండర్, యూ కెన్ షేక్ హెవెన్ అండ్ ఎర్త్. మీకు ఆ శక్తి ఉంది. ఆ దిశ చూపించేవాడు సక్కగా ఉండలేడు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. మోటివేషన్ ఇస్ డిఫరెంట్, ఇన్స్పిరేషన్ ఇస్ డిఫరెంట్. మోటివేషన్ అంటే ఏంటండి? అయ్యా టెంపరరీ, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టర్నల్ హ్యాపెనింగ్. మోటివేషన్ ఇప్పుడు చూడండి, విరాట్ కోహ్లీ పట్టుకున్నాడు, ఒక 6 కొట్టాలి, అప్పుడు కానీ ఇండియా గెలవదు. స్టేడియం అంతా కూడా ఏముంటది? ఎక్కడ ఏం వస్తుంది? ఆ టైంకి వస్తుంది. టెంపరరీ. ఇంతమంది అడుగుతున్నారు, ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. బహుశా 6 కూడా కొట్టచ్చు. ఒలింపిక్ అథ్లీట్స్ అంటే టెంపరరీ. అది ఖచ్చితంగా టెంపరరీ రిజల్ట్స్ వస్తాయి, కానీ అవి ఉండి నువ్వు ఎప్పుడు కూడా. చాలామంది అంటుంటారు, సార్ మోటివేషన్ క్లాసులో వెళ్ళినప్పుడు
ఇంకొకసారి సార్ అంటాం సార్. బయటికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్తున్నాయి. మోటివేషన్ ఇస్ డిఫరెంట్. ఇంటర్నల్ అదది ఎక్స్టర్నల్. జాకీ చాన్ సినిమా చూస్తే ఇంటి వరకు జాకీ చాన్ లెక్క నడుస్తారు, బ్రూస్ లీ లెక్క నడుస్తారు. ఇంటి లోపలికి వెళ్ళాక అయితే అప్పటికైతే కానీ ఇన్స్పిరేషన్ ఈజ్ ఇంటర్నల్. ట్రాన్స్ఫర్మేషన్కి చేంజ్కి ఉన్నంత తేడా. చేంజ్ అంటే ఒక మంచి వ్యక్తి చెడు అవ్వచ్చు, చెడు నుంచి మనం మంచి అవ్వచ్చు. పాసిబిలిటీస్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. ఒక గొంగళి పురుగు సీతాకోక చెరుకు లెక్క మారుతుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ a caterpillar, transforms into a butterfly and it lives like a butterfly, dies like a butterfly. ఆ సీతాకోక చెరుకు లెక్క నచ్చిపోతుంది తప్ప మన caterpillar అవ్వదు. అది దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు పిల్లలు ఒకరోజు మంచిగా, ఒకరోజు మౌనం. కాబట్టి నేను బాగా తెలుసుకున్నాను. I don't want you to be a motivated person. I want you to be an inspired person. ఇన్స్పిరేషన్ వచ్చింది కాబట్టి నరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి ఏంగా మారారండి? పరివర్తన చెందారు. వివేకానంద స్వామిగా పరివర్తన చెందారు. గౌతమ బుద్ధుల వారి పాత పేరేంటి? సిద్ధార్థుడు. సిద్ధార్థుడు he transformed into a గౌతమ బుద్ధ. transformed. మదర్ తెరెసా పేరు వేరే యాగ్నెస్ అని ఉండదు. షీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మదర్ తెరెసా. వాళ్ళు మళ్ళా ఆ పాత జీవితానికి పోలే. మనం కూడా అట్లే ఉండాలి. తప్పులు చేయించినా ఈ వయసులో తప్పులు చేస్తే చేస్తాం, కానీ వెంటనే మారిపోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకండి నాన్న. బికాస్ యు ఆర్ ద అసెట్స్ ఆఫ్ ద నేషన్. ఈ దేశానికి మీరు అసెట్స్, మీ కుటుంబానికి మీరు అసెట్స్. జాగ్రత్త కాపాడు. మరి కుమిలిపోకండి. సార్ మీరు తప్పులు చేసేసారు సార్, ఎట్లా సార్? నో ప్రాబ్లం. పోతే తప్పులు చేసినాం, బయటపడాలి కదా. ట్రాన్స్ఫార్మ్. దాంట్లో ఉండిపోవద్దు. ఇంకా ఇప్పుడు ఒక విషయం, రోజుకు 8 గంటలు 8 నిమిషాలు 1440. ఎన్ని సెకండ్స్? 86,400. 86,400. 86,400 సెకండ్లు. ఓకే, ఒప్పుకుంటాను అందరికీ. ఓకే, మీరు బండి మీద పోతున్నారు, 3 సెకండ్ మీద ఎవడో అడ్డం వచ్చాడు. సర్ర బ్రేక్ చేసి ఏమవ్వలేదు, నొప్పి జారిపడ్డాడు. ఏమవ్వలేదు. 10 సెకండ్లు. ఆ 10 సెకండ్లు మైండ్లో పెట్టుకొని వాడిని తిట్టి, వీటిని తిట్టి, ట్రాఫిక్ని తిట్టి, దేశాన్ని తిట్టి, ట్రాఫిక్ పోలీసుని తిట్టి, రోడ్లను తిట్టి, ఆ రోజంతా 100 మందికి ఫోన్ చేసుకుంటా ఏమైందో తెలుసుకున్నా, నా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది తెలుసా, నా తమంతా ఖరాబ్ అయిపోయిందని ఆఫీస్కి రావడానికి కూడా పని చేయలేదని రోజంతా 86,400 సెకండ్ల మొత్తం రవ్వాలి. దేనికోసం? ఈ 10 సెకండ్ల ముచ్చట కోసము. వై యు ఆర్ స్పాయిలింగ్ 86,390 seconds for the sake of 10 seconds. భార్య చిన్న పొరపాటు చేసిందని పెళ్ళైన వాళ్ళు చెప్తా ఉన్నాను. ఉప్పు తక్కువైందో ఎక్కువైందో నీకు వంటేలా ఏమొచ్చింది? నీ పెళ్ళి కదా నిన్ను కట్టుకున్నాను. నా ఎదురు ఎంతమంది వచ్చినారు? ఏదో కట్టకపోతే ముందు నిన్ను తెలుసుకుంటే ఉప్పు లేని కూరలు పడతాయి. దరిద్రుడు 10 ఏళ్ళైంది, 10 కోకలు 10 ఏళ్ళు బట్టి ఒకరోజు ఉప్పు వేసేసరికి కూడా వంటలు రావాలంటాడు. అదంతా కూడా రోజంతా బుర్రపాటు చేస్తారు. మీరు కూడా అంతే. ఏదో ఒక చిన్న తప్పు అయిపోయింది అనేసి రోజంతా కాలేజీ కొట్టేసి నా పరిస్థితి ఏం బాగాలేదని రైల్వే దగ్గర కూర్చొని, పార్కుల్లో కూర్చొని, లేదా సినిమాకి వెళ్ళిపోతాను. ఒకడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఏమన్నారు? ఎవరికి కావాలో ఓడిపోయిన వాడి సంఘర్షి, బాలుతో పుట్టుకుపోయిన వాడికి జనంతర సమాధి పడుతుంది, ఒట్టుకు చేరిన వాడికి లోపం పంపి స్థలం పడుతుంది. సాగులు చూపించకుండా ఇంటికి పోతా ఉండాలి. ప్రపంచం దగ్గర టైం లేదు. నీ సాగులు తిరగడానికి ఎవరి దగ్గర టైం లేదు. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలగాలి. దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇన్స్పిరేషన్. ఐ వాంట్ యూ టు బి an inspired person like a snowball. Snowball కాన్సెప్ట్ తెలుసా? స్నోబాల్